ఎక్కడో రైల్వేలో పని చేసుకుంటున్న వాసుదేవరెడ్డిని నువ్వు తెచ్చావా, చంద్రబాబు తెచ్చాడా? అసలు బ్రెవరీస్ కార్పొరేషన్ ఎండీగా రైల్వేలో పనిచేసే వ్యక్తిని ఎట్లా పెట్టావు, ఎందుకు పెట్టావు? అసలు రాజ్ కసిరెడ్డిని ఐటీ సలహాదారుడిగా ఎట్లా పెట్టుకున్నావు? ఐటీ సలహాదారుడిగా పెట్టడానికి అతని పరిస్థితి ఏంటి? అతన్ని తీసుకొచ్చి ఈ మద్యం కుంభకోణంలో సంపాదించే డబ్బులన్నీ ఛానలైజ్ చేయడానికి అతను వాడుకున్నాం. సజ్జల శ్రీధర్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన ఎస్పీవై రెడ్డికి అల్లుడో మేనల్లుడో ఏదో మనకు తెలియదు. ఆయన తెలుగుదేశం లీడర్ అట. ఆయన ఎవరి తరఫున పోటీ చేశాడు, ఏ పార్టీ తరఫున పోటీ చేశాడు? నీ సిండికేట్ లో మెంబర్ అయి ఉండి అతన్ని తీసుకొచ్చి పెట్టుకొని నీకు విజయసాయి రెడ్డే స్వయంగా చెప్పాడు, నేను 100 కోట్లు లోన్ ఇప్పించానని. అరవిందో ఫార్మా వాళ్ళతోటి లోన్ ఇప్పించాను. 100 కోట్లు లోను ఎట్లా ఇప్పిస్తావు? 100 కోట్లు లోను నేను ఇప్పించాను పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి అని చెప్తాడు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఏం చెప్తాడు, నాకు డబ్బులు ఎందుకండి, నేను ఆయన దగ్గర అప్పెందుకు తీసుకుంటానంటాడు ఈయన. అంటే ఏంటి అంటే దర్యాప్తు సంస్థల్ని తప్పుదో పట్టించడానికి విజయసాయి రెడ్డి మొదటి నుంచి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు ఈ మద్యం కేసులో.